మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమను అనుగ్రహించి మరో దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమను పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్తమానము 20 అధ్యాయము 30 వచనం. దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకవేసిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎరుకో ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి వెళ్తున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు యేసు ప్రభుని దావీదు కుమారుడా యేసయ్యా మమ్మల్ని కరుణించమని కేకలేస్తున్నారు. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు అనేక మంది జనసమూహం ఉన్నారు. వారు అంటున్నారు, ఇదిగో మౌనంగా ఉండండి, ఇదిగో మీరు అరవద్దు, మీరు కేకలేయొద్దు అంటే వారు చెప్తున్న కొలది ఇంకా బిగ్గర కేకలేస్తున్నారు. దావీదు కుమారుడా యేసయ్యా మమ్మల్ని కరుణించయ్యా, యేసయ్యా మమ్మల్ని బాగు చేయ ప్రభువా అని వారు కేకలేస్తుంటే ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు వారి యొక్క కేకలు విని వారు ప్రభుని పిలుస్తుంటే ప్రభు నిలిచి యేసు ప్రభు చెప్తున్నమాటనే వారు ఇరువుని తీసుకురమ్మంటే వారు వెళ్ళి అక్కడ తీసుకెళ్తే యేసు ప్రభు మీకేం కావాలంటే, అయ్యా మాకు స్వస్థత కావాలయ్యా, ఈ గుడ్డితనాన్ని తీసివేయమన్నప్పుడు దేవుడు వారి యొక్క గుడ్డితనాన్ని తీసి వారికి వెలుగునిచ్చినట్టు మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యపడిన ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ఏ విషయంలో కేకలేస్తున్నావు? ఏ అంధకార స్థితిలో ఉన్నావు? ఏ చీకట్లో నుండి బయటికి రాలేని స్థితిలో ఒకవేళ కొనసాగుతున్నావు? ఏ భయంకరమైన అంధకార స్థితిలో కేకలేస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇదిగో నీకున్న ఆ చీకటిని వెలుగుగా మార్చబడాలంటే, ఇదిగో నీ అంధకార స్థితిలో నుంచి నువ్వు వెలుగులోకి నడిపించబడాలంటే, ఇదిగో ఒక ఆశీర్వాదం వైపు నడిపించబడాలంటే నీవు దావీదు కుమారుడు నా ప్రభువైన యేసు క్రీస్తు నీ దగ్గరికి రాగలిగితే, నా యేసు క్రీస్తును కానీ పిలవగలిగితే నీ యొద్దకు వచ్చి నా దేవుడు ఇదిగో నీలో ఉన్న ప్రతి చీకటి నా దేవుడు వెలుగుగా మార్చే దేవుడు. కనుక అక్కడ మనం గమనించినప్పుడు వారి యొక్క స్థితిని చూసి, వారి యొక్క పరిస్థితిని చుట్టి, వారి యొక్క గుడ్డితనాన్ని చూసి అక్కడ జన సమూహం అండి ఊరుకో మౌనంగా ఉండండి అంటున్నారు. అంటే సూర్యుని ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు చాలా హేళనకరంగాను, చాలా అవమానకరంగాను వారిని ఎందుకు పనికిరాని వారిగా చూస్తున్నారండి. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి వారిని కూడా, ఇలాంటి పాపాత్మను కూడా, ఇలాంటి భయంకర చీకట్లో ఉన్నవారిని కూడా యేసు ప్రభు పట్టించుకుంటాడా, యేసు ప్రభు పలకరిస్తాడా, ఈయన బాగు చేస్తారు అన్నట్టుగా ప్రజలు వారి వైపు హేళనకరంగాను, ఎందుకు పనికిరాని వారుగాను, ఒక పాపాత్ములుగాను వారిని చూస్తున్నారా ప్రజలు. ఇదిగో గద్దిస్తున్నారు, ఇదిగో మౌనంగా ఉండండి. కానీ వారి యొక్క మాటలు పట్టించుకోలేదండి. వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క ఆలోచన ఇదిగో మా యొక్క ఈ గుడ్డితనాన్ని తీసివేయగల దేవుడు ఆయన, ఇదిగో ఈ చీకటిని వెలుగుగా మార్చగల సర్వోన్నతం అని చెప్పి వారు ఎంత గద్దిస్తున్నా ఇంకా బిగ్గరగా కేకలేయటం ప్రారంభించారు. ఉదయకాల సమయంలో వాక్యపంటున్న నీ జీవితంలో నీ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టో, నిన్ను ఎంటాడుతున్న అనారోగ్య పరిస్థితులను బట్టో, నిన్ను ఎంటాడుతున్న నిరుద్యోగ సమస్యను బట్టో, నీ యొక్క పేదరికాన్ని బట్టో ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ అనేక మంది హేళనకరంగా చూస్తున్నారేమో, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా నువ్వు చూస్తున్నావేమో, ఏగుతరలేని వారిగా నిన్ను చూస్తూ మరి నిన్ను నీ కుటుంబాన్ని ఒక తక్కువగా చూస్తున్నారేమో. కానీ నువ్వు సర్వోన్నతమైన దేవుడి దగ్గర రాగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఇదిగో ఎవరి దగ్గర అయితే నువ్వు అవమానాస్పదంగా ఉన్నావో, ఎవరి దగ్గర తలదించుకున్నావో, ఎవరైతే నేను హేళనకరంగా చూశారో వారి ఎదుట నా దేవుడు ఘనతగా మార్చగల దేవుడు ఆయన. వారి ఎదుటే నా దేవుడు నిన్ను తలెత్తుకొని చేయగల సర్వోన్నతమైన దేవుడు ఆయన. కనుక ఆయన యొద్దకు నువ్వు రావాలి. కనుక ప్రభు అంటున్నాడు ఇదిగో ఆయన నిలిచి వారిని తీసుకురమ్మంటున్నారు. ఎవరైతే పనికిరారు అనుకున్నారో, ఎవరైతే తక్కువ చూశారో వారే యేసు ప్రభు దగ్గర వారిద్దరిని తీసుకెళ్లారండి. ఈ సమయంలో గమనించాలి నీ జీవితం. ఎవరైతే నువ్వు తక్కువ చూస్తున్నారో, ఎవరైతే నీ స్థితిని చూసి అవమానకరంగా మాట్లాడుతున్నారో, నిందిస్తున్నారో వారే ఒకరోజు ఇదిగో మీరు మీ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు అని వారి నోటికున్న సాక్షి మీరు వినబోతూ ఉన్నారు. అటువంటి అద్భుతం నా దేవుడు జరిగించబోతున్నాడని, అటువంటి ఆశ్చర్యకరము జరిగించుటకు ఆయన శక్తివంతమైన దేవుడు ఆయన.
కనుక ఏ విషయంలో నువ్వు హేళనకరంగా ఉన్నావో, ఏ విషయంలో అవమానకరంగా ఉన్నావో, ఏ విషయంలో కన్నీటి మధ్య యేసయ్యని పిలుస్తున్నావో, నా దేవుడు నిన్ను కరుణించుట కానీ శక్తివంతుడైన ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో మరి యొక్క గర్భఫలం లేక గొడ్రాలు అంటే అవమానకరంగా ఉన్నవా, ఇదిగో ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నీ మూయబడ్డ గర్భాన్ని తెరుచు శక్తివంతుడు ఆయన. కనుక అనేక శక్తుల చేత దురాత్మ శక్తి మాంత్రిక శక్తి పీడించబడుతున్నవా, ప్రభు దగ్గర ప్రార్థన చేయి, విడుదల దయచేస్తాడు ఆయన. కనుక ఏ సమస్యతో నువ్వు ఆర్థిక సమస్యలు నలిగిపోతావు, కృంగిపోతున్నావా, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. సర్వోన్నతమైన దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయటం శక్తివంతుడైన. కోర్టు సమస్యల చేత, రకరకాల సమస్యల చేత బాధించబడుతున్నవా, ప్రజలు నీ స్థితిని చూసి హేళనకరంగా ఉంచారా, భయపడద్దు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నిన్ను ఘనతగా మార్చగల దేవుడు ఆయన. అయితే నీవు ఆయన వైపు చూడగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే, ఇదిగో గురిటి వారు పిలిచినట్టు, అయ్యా నన్ను కరుణించయ్యా, యేసయ్యా ఇదిగో మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మా బ్రతుకులు మార్చయ్యా అని ప్రభుత్వంలో ప్రార్థన చేయగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, ఆయన నిన్ను దాటిపోకుండా నిన్ను అక్కడ హెచ్చించి ఘనతగా మార్చే దేవుడు ఆయన. చూడండి, యాకోబు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుండండి, దేవా నన్ను దాటిపోవద్దయ్యా, అయ్యా నన్ను కరుణించయ్యా, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, అయ్యా నన్ను దీవించయ్యా, నువ్వు ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు నేను వదలనయ్యా అని ప్రభు సన్నిధిలో పట్టుకొని ప్రార్థన చేస్తున్న రాత్రి అంతా ప్రభు సన్నిధిలో పెనుగులాడితే తెల్లవారు సావున సర్వోన్నతమైన దేవుడు చూడండి యాకోబుని ఆశీర్వదించండి అంటున్నాడు. నువ్వు యాకోబు కాదు, ఇక మీద నీవు ఇశ్రాయేలువి. కనుక నీవు మనుషులతోనూ దేవునితో పోరాడి మగసిరి కలిగిన వాడివి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న నీ జీవితంలో నీ ఏ అపజయం జయంగా మార్చబడాలంటే, నువ్వు పోగొట్టుకున్న కోల్పోయింది మరలా తిరిగి నీ జీవితంలో కలగాలంటే, ఏ ప్రజల దగ్గర అయితే అవమానాలు పాలయ్యావో, ఏ ప్రజల దగ్గర నిందల పాలయ్యావో, ఏ ప్రజల దగ్గర అయితే ఎందుకు పనికిరారన్నారో వారి ఎదుట నువ్వు ఒక ఘనతాస్పదంగా నువ్వు మార్చబడాలంటే, నువ్వు సర్వోన్నతమైన దేవాది దేవుని దగ్గర పోరాడగలిగితే, ఆయన పిలవగలిగితే, ఆయన పాదాలు పెట్టుకోగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన పక్షపాతి కాదు. నీ ప్రార్థన ప్రభు ఆలకించి నీకు జవాబు దయచేయునుగాక, నీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక. నీ జీవితంలో నా దేవుడు ఆశ్చర్యకాలు జరిగించునుగా. ఆయన శక్తివంతమైన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో పిలువు ప్రభుని, యేసయ్యా నన్ను కరుణించయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, ఈ చీకటిని మార్చయ్యా, ఈ ఆర్థిక సమస్య నుంచి, ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి ప్రభా, అయ్యా ఈ చీకటి శక్తుల నుంచి నా తండ్రి, ఈ చీకటి నుంచి నన్ను ఎలుగులోకి నన్ను మార్చు ప్రభా అని సర్వోన్నతమైన దేవుణ్ణి పిలవగలిగితే, ఈ ఉదయకాల సమయం నీ యొద్దకు వచ్చి ఆయన నిన్ను బాగు చేయనుగాక, నీ చీకటిని ఎలుగుగా మార్చునుగాక. కనుక ప్రభు పాదాల చెంత చేరు, ప్రభువుని అడుగు. ఉదయకాల సమయంలో ఆయన పిలువు, మోకరించు. నీ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను కరుణించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ సమస్యల మధ్య నీ పాదాల చెంత చేసి కేకలేస్తున్నారు ప్రభువా, అయ్యా వారి కన్నీటిని చూసి ప్రభువా వారి జవాబు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్.